హాయ్, హలో, నమస్తే, వణక్కం. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్. మేమిప్పుడు న్యూ జెర్సీలో ఉన్న గాయత్రి చేతన సెంటర్ టెంపుల్‌కైతే వెళ్తున్నాము. ఇక్కడ హోలీ సెలబ్రేషన్స్ అని ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు. అందువల్ల ఇవి చూడ్డానికని వెళ్తున్నాము. ఇదిగోండి చూడ్డానికి ఇక్కడ మన ఇండియన్స్ చాలా మంది వస్తున్నారు. అక్కడ టెంపుల్ దగ్గర పార్కింగ్ లేక ఒక హాఫ్ కిలోమీటర్ నుంచి ట్రాఫిక్ జామ్ అయిందండి. అంతకుముందు ఎక్కడ ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పార్క్ చేసుకొని ఇదిగో వీళ్ళంతా నడుచుకుంటూ టెంపుల్ దగ్గరకైతే వస్తున్నారు. మాకు గూడా అలానే బాగా ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయాము. కానీ స్లోగా వెళ్ళాము. పార్కింగ్ ఎలా ఉండిద్దా అనుకున్నాము. కానీ ఒక 10 మినిట్స్ అలా వెయిట్ చేసి చూసిన తర్వాత ఒకళ్ళ కారైతే తీశారు. మాకు లక్కీగా పార్కింగ్ అయితే దొరికింది. ఇప్పుడు ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గూడా మన ఇండియన్సేనండి ఎక్కువగా వచ్చింది. అందరూ వచ్చేటప్పుడు ఒక బ్యాగ్‌లో ఎక్కువగా కలర్స్ అన్నీ తెచ్చుకుంటారు. ఇక్కడికొచ్చి సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఇక్కడ మామూలుగా కమ్యూనిటీస్‌లో గాని, ఇంటి దగ్గర కొంత ఏరియా వరకు అలా చేయడానికి ఉండదండి. ఇక్కడ పర్మిషన్ ఉండదు. అందువలన ఇక్కడ ఇలా హోలీ ఈవెంట్స్ అని ఎక్కడ కండక్ట్ చేస్తే అలా ఎళ్తారు. లేకపోతే ఫెస్టివల్ దగ్గర ఇక్కడ టెంపుల్ దగ్గర ఎలా అయితే ఆహ్, ఇలా ఈవెంట్ కండక్ట్ చేస్తారో అక్కడికెళ్ళి అందరూ గూడా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. చూడండి ఇక్కడ ఈళ్ళంతా గూడా ఎలా కలర్స్‌తో ఉన్నారో. చాలా బాగా ఎంజాయ్ చేస్తా ఉంటారండి. ఇక్కడ టెంపులోళ్ళు కూడా బాగా కండక్ట్ చేశారు. ఇంకా ముందుకెళ్తే ఈ ఫెస్టివల్ ఎక్కువగా పాల్గొన మాసం పౌర్ణమి రోజు వస్తది గదండీ! ఈ ఫెస్టివల్‌ని ఎక్కువగా మన ఇండియన్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. నేపాల్ వాళ్ళు గూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇదిగో ఈళ్ళంతా గూడా ఎక్కువగా ఒక 80% నార్త్ ఇండియన్సే ఉంటారండి. ఒక 20% మనలాగా వచ్చి చూడడానికి గూడా ఉంటారు. చూడండి వీళ్ళంతా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి ఆటపాటలతో బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నారనమాట. వీళ్ళందరిని ఎంటర్‌టైన్ చేయడానికి ఇక్కడ పాట కచేరీ గూడా పెట్టారు. బాగా వీళ్ళంతా గూడా బాగా ఎంటర్‌టైన్ అవుతున్నారు. మనకి ఎలా అయితే సంక్రాంతి ఫెస్టివల్‌కి భోగి మంటలేస్తామో, వీళ్ళు హోలీకి గూడా హోలికా దహన్ అని ఇలా మంటలైతే వేస్తారండి. ఇక్కడ దగ్గరికే వెళ్తున్నాము. వీళ్ళు ఈ మంటల్లో గూడా బట్టలేస్తుంటారు. కొబ్బరికాయలు వేస్తున్నారు. ఎక్కువగా ఎండు ఖర్జూరాలు, పేలాలు ఇలాంటియన్నీ ఎవరికి తోచినట్టు వాళ్ళు తీసుకొచ్చయితే ఇక్కడ వేస్తున్నారండి. ఇంతమంది జనాభా డైరెక్ట్‌గా వెళ్ళి ఎయటం అయితే కష్టం గదా! అందుకని లోపల కొంతమంది వీళ్ళ వాలంటీర్స్‌లా ఉండి, ఇలా థ్రెడ్‌లయితే కట్టారు బయటోళ్ళు లోపలికి రాకుండా. కొంతమంది వాలంటీర్స్ లాగా ఉండి, వాళ్ళే ఆ బకెట్‌ల్లో అలా వేసుకొని వెళ్ళి వేస్తున్నారనమాట. ఈ పద్ధతి కూడా నాకు బాగా నచ్చింది. ఇలా అయితేనే కరెక్ట్‌గా ఉంటది. ఇంతమంది జనాభాని మెయింటైన్ జేయడానికి. లేకపోతే చాలా ప్రాబ్లమ్ అయ్యేది. ఇగో చూడండి ఇక్కడ ఫుడ్ అయితే ఫుడ్ గూడా ఇస్తున్నారండి టెంపుల్ తరపునే. చాలా వరకు ఇక్కడ అందరూ గూడా క్యూ అయితే మెయింటైన్ జేస్తారు. ఇలా క్యూలో వెళ్ళే ఫుడ్ అయితే తీసుకుంటారు. చాలా స్టాల్స్ పెట్టారండి. ఇంతమంది జనాభాకు తగ్గట్టుగానే ఒక 10 స్టాల్స్ వరకు గూడా పెట్టినట్టున్నారు. బాగా క్యూలో వెళ్ళడం వల్ల అంత ప్రాబ్లమ్ ఏమి అవ్వలేదు. ఇంతమంది జనాభా ఉన్నా గూడా. చాలా బాగా మెయింటైన్ చేశారు. మనోళ్ళు ఇక్కడికొచ్చాక ఇంకా ఖచ్చితంగా గూడా క్యూ అయితే మెయింటైన్ చేస్తారండి. ఒక 95% గూడా చాలా వరకు క్యూలో ఉండే ఉంటారు. ఒక 5% అలా వెళ్ళినా ఏమి అనరు. బట్ చాలా వరకు మెయింటైన్ చేస్తారు. చూడండి ఇంత పెద్ద ప్లేస్ కాబట్టే ఇంతమంది జనాభాని మెయింటైన్ చే బాగా చక్కగా మెయింటైన్ చేశారు. నాకైతే ఇంతమంది ఇండియన్స్ ఉన్నారా న్యూ జెర్సీలో అని అనిపించింది. ఒకసారి చాలా సంతోషం గూడా వేసింది. ఇంతమంది ఇక్కడున్నారు. చాలా బాగా హ్యాపీగా అనిపించింది. చూడండి ఈళ్ళు గూడా పేలాలు, ఎండు ఖర్జూరాలు ఇలాంటివి తీసుకొచ్చారు. చాలా మంది కొబ్బరికాయలు తీసుకొచ్చారు. ఎవరికి తగ్గట్టు వాళ్ళు, ఎవరికి నచ్చినయి వాళ్ళు అలా తీసుకొచ్చయితే వాళ్ళు ఫెస్టివల్‌నయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వాలంటీర్స్ కూడా బాగా వర్క్ చేశారండి. చాలా వరకు ఇంతమంది దగ్గరికి ఆ బకెట్‌లో చుట్టూరు తిరిగి ఎవరేది తెస్తే, ఎవరేది పిలిచినా గూడా వెళ్ళి అలానే తీసుకొని ఆ మంటల్లో వేశారు. చూడండి ఇట్లా ఫుడ్ సప్లై చేయడానికి కూడా లోపల కిచెన్‌లో నుంచే బయటకి గూడా ఔట్‌డోర్ ఉంది. అందువల్ల ఇటు నుంచి ఈ వాలంటీర్స్ అన్నీ సప్లై చేస్తా ఉన్నారండి. వీళ్ళు పావు బాజీ పెట్టారు. పాలక్ రైస్ పెట్టారనమాట. ఇదిగో చూడండి ఇక్కడ ఫైర్ ఇంజిన్ గూడా రెడీగా ఉంది. ఇక్కడ ఏదన్నా ఇంతమంది జనాభాతో ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్ అయితే వెంటనే యాక్షన్‌లో తీసుకోవడానికి. ఇంకా మాకైతే పావు బాజీ, పాలక్ రైస్ మేమైతే తీసుకున్నాము. ఇది తిన్నాక టెంపుల్‌లోకైతే వెళ్ళామనమాట. బయట నుండి చూడడానికి పెద్ద పెద్ద గోపురాలు అట్లా ఏమి ఉండదండి. కానీ లోపలికెళ్ళాక మాత్రం
ఆ విగ్రహాలు గాని, దేవత అక్కడ జరిగే పూజ గాని, ప్రతిది గూడా మన ఇండియాలో ఎలా అయితే జరుగుతుందో అలాగే అనిపిస్తది. ఏమాత్రం తేడా ఉండదు. చూడండి లోపల ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. ఇక్కడ చాలా మంది ఇంతమంది జనాభా ఉన్నా గూడా వీళ్ళు బానే మెయింటైన్ చేశారండి. ఏమాత్రం రద్దీ లేదు. పెద్ద పెద్ద క్యూలయితే లేదు. ఒక 5 మినిట్స్ అయితే అలా నుంచున్నాము క్యూలో అంతే గాని పెద్దగా ఏం లేదు. చూడండి ఇక్కడ చిన్న బేకరీ లాగా గూడా ఈళ్ళు మెయింటైన్ జేస్తున్నారు. ఇక్కడ వీళ్ళ నార్త్ ఇండియన్ స్నాక్స్, స్వీట్స్ కొన్ని ఆర్గానిక్ పౌడర్స్ గూడా వీళ్ళు పెట్టి అమ్ముతున్నారనమాట. ఇక్కడ మనం కొనుక్కోవచ్చు ఏదన్నా ఏం కావాలన్నా గూడా. వీళ్ళంతా గూడా ఆహ్, ఇలా భగవంతుడి దర్శనానికొచ్చి చాలా పీస్‌ఫుల్‌గా అయితే దర్శనం జేసుకున్నారు. చూడండి మనం గూడా వెళ్లి ఇక్కడ టెంపుల్‌లో దర్శనం అయితే చేసుకున్నాం. నాతో పాటు మీరు గూడా దర్శనం చేసుకోండి. పెద్ద క్యూ అయితే ఏమి లేదనమాట. సో, చక్కగా మనం బాగా దర్శనం చేసుకోవచ్చు. ఇలా అయితే ఉందండి లోపల టెంపుల్ అయితే. చూడండి అందరూ గూడా కింద కూర్చోవాల్సిన వాళ్ళు కింద కూర్చోవచ్చు. కొంచెం పెద్ద ఏజ్ ఉన్నోళ్ళైతే ఆహ్, చైర్స్ ఉన్నాయి. సో, దాని వెనకాల గూడా అండి చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళు బయట కూర్చొని ఏం తినలేరు గదా! సో, వాళ్ళకి ఎవరైనా తీసుకొచ్చిస్తే లోపల కూర్చొని తినడానికి గూడా చాలా స్పేస్ ఉంది. అంతా గూడా చాలా బావుందనమాట. బాగా మెయింటైన్ చేశారు. గాయత్రి యజ్ఞశాల ఉంది. అక్కడ ఇక్కడ యజ్ఞాలు గూడా జరుగుతాయి అప్పుడప్పుడు. మన వాళ్ళు గూడా ఎళ్లి పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ మన ఎలా అయితే ఇండియాలో పూజా కార్యక్రమాలు జరుగుతాయో, అలాంటియన్నీ గూడా ఇక్కడ గూడా జరుగుతాయన్నమాట. చూడండి ఎంత చక్కగా ఉందో విగ్రహాలు గూడా. ఆంజనేయ స్వామి, గాయత్రి మాత, విఘ్నేశ్వరుడు చూడండి పాలరాతితో చాలా చక్కగా చెక్కారు. అచ్చం మన ఇండియాలో ఎలా అయితే మనం చూస్తామో, ఎలా అయితే మన వెండితో గాని, ఈ నగలతో గాని ఎలా అయితే అలంకారం ఉంటదో సేమ్ అలానే ఉంటది. అంత చక్కగా గూడా ఇక్కడ మెయింటైన్ జేస్తారండి. చాలా నీట్‌గా గూడా ఉంచుతారనమాట ఇక్కడ. మనకేదన్నా ఇంట్లో స్పెషల్ ఏదన్నా పూజలు కావాలన్నా, ఏదన్నా గూడా ఈ గుడి తరపున వచ్చి పూజారొచ్చి చేస్తారండి. దానికి తగ్గట్టుగా అమౌంట్ కూడా తీసుకుంటారు. ఇదిగోండి చూడండి లోపల ఇంకా రూమ్స్ ఉన్నాయి. నేనైతే లోపల తీయలేదు. ఇది గాయత్రి ఆహ్, యజ్ఞశాలనమాట. చూడండి ఇక్కడ చిన్న బేకరీ మనం చూసాం గదా! ఇందాక. ఇదిగో స్వీట్స్, హాట్స్ కొన్ని ఏదో ఆర్గానిక్ కొన్ని పౌడర్స్ ఇలాంటియన్నీ గూడా పెట్టి ఇక్కడ అమ్ముతున్నారనమాట. సో, ఇలా అయితే మేమైతే దర్శనం చేసుకున్నాము. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయ్యామనమాట. వెళ్తుంటే ఎలాగో చంద్రుడి దర్శనం గూడా అయింది. ఇంకా చంద్రుడికి ఒక నమస్కారం చేసుకొని ఇంకా అయితే స్టార్ట్ అయ్యాము. నాకైతే ఈ టెంపుల్‌లో ఇంతమంది ఇలా ఇండియన్స్‌ని చూడడం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఆ టెంపుల్‌లో అక్కడ ఆ లొకేషన్‌లో ఉన్నంత సేపు నిజంగానే ఇండియాలోనే ఉన్నాం అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఇదండి ఈ రోజుటి వీడియో. మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.